ఇదే సార్ కంపెనీ వాళ్ళు కొంతమంది వచ్చారు సార్, తీసుకున్నారు సార్. తీసుకున్నారా? ఇదే సార్, ఏదో బ్యాటరీ కడుతున్నారు సార్. మరి కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు? ఇచ్చాను సార్. పోలీసు ఇచ్చారా? ఎవరు ఇక్కడ ఎస్ఐ ఎవరు? నీ పేరేం పేరు బాబు? రవి సార్. రవి, కంప్లైంట్ ఇచ్చారా ఇల్లు? కంప్లైంట్ అనేది మాకు ఇట్లా ఫిజికల్ గా ఏమీ లేదు సార్, ఇట్లా మెయిల్ పెట్టారంట. కానీ మాకేమో ఇట్లా గవర్నమెంట్ సిస్టమ్స్ మామూలుగా అయితే ప్రతి స్టేషన్ కి ఇట్లా ఒక సిస్టమ్ ఉండాలి, కానీ మా స్టేషన్ లో అసలు ఎలాంటి సిస్టమ్ అనేది లేదు. రైటర్ కూడా లేడు యాక్చువల్లీ. మేమే రాసుకోవాలి, కానిస్టేబుల్ కూడా చాలా తక్కువ. కానీ మళ్ళీ మండలాన్ని మొత్తం మేమే చూసుకోవాలి. గవర్నమెంట్ ఇంతవరకు మాకు 6 months నుంచి శాలరీస్ ఇవ్వలేదు. వీళ్ళకేమో మొన్న మీకు అది కాదు బాబు, మీకు శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు జాబ్ ఉంది కదా, పోలీస్ జాబ్ కదా, అంటే ప్రజల్ని చూసుకోవటమే కదా, మీరు చూసుకోవరు ఎందుకని? సార్ ప్రజల్ని చూసుకోవాలంటే ఫస్ట్ మేము కొంచెం ఎనర్జీగా ఉంటేనే కదా సార్ వాళ్ళకైనా సరే వినట్టుగానే చూసుకుంటున్నాము అనుకున్నాము. ఈ లాక్డౌన్ ప్రజలు ఎవరు అసలు మా మాట విన్నప్పుడు మేము ఎట్లా చూసుకుంటాం? అదిగాక రీసెంట్గా వెళ్ళి పొలం ఎవరో కబ్జా చేశారు. నేను ఇల్లు మాకేం పెట్టలేదు, ఎట్లా చేస్తుంది? అది కాక మాకు సరే ఒక మాట చెప్పినా మేము ఎంక్వైరీ చేసేవాళ్ళం. సడన్ గా ఇప్పుడు మీరు వచ్చాక ఇట్లా చెప్తున్నారు, మీరు వచ్చాక సడన్ గా చెప్తే మేము అంతే కదా సార్, సడన్ గా చెప్తే మాకెట్లా తెలుస్తుంది? ఒక మినిమం ఒక 1 week ముందు ఇట్లా చెప్పాలి మాకైనా, సార్ ఇట్లా జరుగుతుంది అంటే నేను మీ దృష్టి కూడా రాకుండా నేను ఎట్లా ఒకటి చేసేవాడిని. సరే ఇప్పుడు మా శాలరీస్ అదంటే ఓకే, మీరు అన్నట్టుగానే వీళ్ళ గురించి కాబట్టి మేము అవి పట్టించుకోకూడదు, సరే అదంతా అనవసరం. కానీ వీళ్ళు ఇదంతా చూసుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు అతను ఎవరో బిజినెస్ మ్యాగ్నెట్, వీళ్ళ గురించి ఇట్లా వీళ్ళకి చదువు రాదని చెప్పేసి ఒక రోజు వచ్చేసి ఊరు డెవలప్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళ పొలాల మీద మళ్ళీ ఎంటీ సంతకాలు రాయించుకొని అతను ఏం చేశాడంటే వీళ్ళ పొలాలు కబ్జా చేసేసాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, పెద్ద పెద్ద హైయర్ అఫీషియల్తో ఆయన మనీ ఇట్లా బ్లాక్ మనీ ఇచ్చేసి అంటే ఎవరికి వీళ్ళకి ఇచ్చారా? మనీ ఏమైనా ఇచ్చారా వీళ్ళకి? లేదు సార్, వీళ్ళకి అసలు మనీ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదా? వాళ్ళు ఎవరు కబ్జా చేసిన వాళ్ళు పేరు తెలుసా మీకు? నాకు తెలుసు సార్. ఏం పేరు బాబు? అతని పేరు వెంకటేష్ అను సుభాష్ అంట, పార్ట్నర్స్ వాళ్ళు ఇద్దరు, బిజినెస్ పార్ట్నర్స్. అయితే వాళ్ళు ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ తక్కువగా ఉన్నాయి ఇక్కడ, ఈ భూమిలో ఏదో వాళ్ళకి ఖనిజం అనేది కొంచెం అవైలబుల్, వాళ్ళకి తక్కువ ఉందంట. మనకి ఇక్కడ మన భూమిలో బాగా ఎక్కువ ఉంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ ఖనిజం తీయడం వల్ల మన భూమిలో సరిగ్గా పంట పడదు. మనకి ఆల్రెడీ నీళ్ళ కొరత ఉంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే అది ఇంతవరకు ఒక గవర్నమెంట్ పర్సన్ కానీ ఒక ఎమ్మెల్యే వాళ్ళు కానీ వాళ్ళ పేరు కానీ మేము ఫోన్ చేసినా ఏదో చిత్తకాయత లెక్క వదిలేస్తున్నాం. మరి మేము ఎట్లా సార్ ఏం చేయగలం? పెద్ద పెద్ద మమ్మల్ని ఆపుతుంటే